ముంతా తుఫాన్ దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడే తీవ్ర వాయుగుండం మరింత బలపడింది. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. రానున్న 24 గంటల్లో తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాను అక్టోబర్ 28న మచిలీపట్నం, కళింగపట్నం మధ్యలోని కాకినాడకు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడిస్తోంది. ప్రస్తుతానికి తుఫాను కాకినాడకు ఆగ్నేయంగా సుమారు 680 కిలోమీటర్లు, గోపాల్పూర్కు 850 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. వేగంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోన్న మొంత తీరం దాటే సమయానికి గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో రానున్న 48 గంటల్లో కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పొట్టి శ్రీరాములు, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ ప్రాంతాల్లో బలమైన ఎదురుగాలులు వేస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక రాష్ట్రంలోని మరో 16 జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి అలాగే కాకినాడలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, తీరం దాటే అవకాశం అక్కడే ఉంది అంటున్నారు. కాబట్టి మా కరస్పాండెంట్ దత్తు సిద్ధంగా ఉన్నారు మరిన్ని వివరాలు అందించడానికి. దత్తు, కాకినాడలో పరిస్థితి ఏమిటి? ఓవరాల్గా ఆకాశం మేఘావృతమై ఉండి వర్షాలు పడుతూనే ఉన్నాయా? ఐఎండీ చెప్పినట్టుగా జరుగుతూ ఉందా? ఏంటి సిచ్యువేషన్? రమణ, కాకినాడ జిల్లాలో వాతావరణం అయితే కనుక చాలా ప్రశాంతంగా కూల్ గా ఉంది. ప్రస్తుతం దీన్ని ఏంటంటే తుఫాను వచ్చే ముందు ఈ విధంగానే ఉంటుంది, ఎటువంటి అలజడి ఉండదని చెప్పి మనకి సామెతలు చెప్తూ ఉంటాయి. రకరకాలుగా పూర్వపు అనుభవాలు కూడా ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే చాలా ప్రశాంతంగా, అస్సలు ఎక్కడ సముద్రంలో కానీ లేకపోతే వాతావరణంలో కానీ అలజడి లేదని చెప్పొచ్చు. ఇది గత 2 రోజుల క్రితం వరకు అయితే కనుక ఇది ఏదో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా, అంటే కాకినాడ జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా, అలాగే తూర్పుగోదావరి జిల్లా అంటే రాజమండ్రి, పశ్చిమ గోదావరి జిల్లా వరకు పెద్ద ఎత్తున భారీ వర్షాలు పడ్డాయి. అయితే తుఫాను అలర్ట్ జారీ అయినప్పటి నుంచి తుఫాను తీవ్రత మరింత బలపడడం, అది తుఫాను వాయుగుండం, అల్పపీడనం వాయుగుండం తర్వాత తుఫానుగా బలపడడం, అది మరింత బలపడిన తర్వాత అయితే పరిస్థితి అంతా మొత్తం మారిపోయింది. నిన్న మధ్యాహ్నం నుంచి నిన్న అంతా కూడా ఉదయం కూడా పెద్ద ఎత్తున ఎండ కాసింది. నిన్న సాయంకాలం నుంచి వాతావరణం అంతా మేఘావృతం అయింది. ఈ రోజు ఉదయం ప్రస్తుతం అయితే కనుక స్టిల్ చాలా కామ్ గా ఉంది. అంటే దీన్ని బట్టి మనం చెప్పొచ్చు, మత్స్యకారులు ఈజీగా చెప్తారు తుఫాను తీవ్రత అధికంగా ఉండే అవకాశం కనబడుతోంది. ఎందుకంటే వాతావరణం పరిస్థితులు అంచనా వేయడంలో ముందు ఐఎండీ, మన ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ తర్వాత మత్స్యకారులదే పై చేయని చెప్పొచ్చు, వారు ఈజీగా చెప్తుంటారు. దానికి ఉదాహరణగా చూసుకుంటే కనుక కాకినాడకి తీరంలో ఉన్నటువంటి సముద్రంలో ఉన్నటువంటి హోప్ ఐలాండ్ ఉంది. హోప్ ఐలాండ్ లో దాదాపు 140 కుటుంబాల వరకు మత్స్యకారులు ఉంటూ ఉంటారు. వారంతా కూడా ఎటువంటి విపత్తు వచ్చినా సరే వారు అక్కడ ప్రదేశాన్ని ఖాళీ చేయడానికి ఇష్టపడరు. ఈ మెంతా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం నిన్న మొన్న వారిని వెళ్లి ఖాళీ చేయాలని హెచ్చరించింది. అయినా సరే వాళ్ళు ససేమేరా అన్నారు. ఇదంతా కామన్, మేమంతా రెగ్యులర్ గా రొట్టె చూస్తూనే ఉంటామని చెప్పారు. అయితే నిన్న సాయంకాలం వారు సముద్ర పరిస్థితిని ఒక్కసారి పసిగట్టిన తర్వాత మాత్రం వారు ఒక్కసారిగా తమ మనసును మార్చుకున్నారు. వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయడానికి సిద్ధమయ్యారు. మొత్తం కుటుంబంతో, పిల్ల జిల్లా, పెద్ద ముసలి ముతక మొత్తం అంతా ఎవరైతే ఉన్నారో వారంతా కూడా సురక్షిత ప్రాంతానికి కాకినాడ ఒడ్డుకు వారంతా చేరుకున్నారు. వారిని రెవెన్యూ యంత్రాంగం కూడా తీసుకొచ్చింది. దీంతో యంత్రాంగం కూడా ఊపిరి పీల్చుకుంది. ప్రస్తుతానికి అయితే కనుక ఈ మెంతా తుఫాన్ ఏదైతే ఉందో ఇది తీరం దాటడానికి కాకినాడ నుంచి కాకినాడ పరిసర ప్రాంతాల్లో తీరం దాడుతుందని చెప్పేసి వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం, అలాగే పోలీసు యంత్రాంగం, అలాగే మొత్తం అంతా సమస్త యంత్రాంగం అంతా కూడా సమాయత్తమైంది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాలు మనం విజువల్స్ లో చూడొచ్చు, అవన్నీ కూడా నిన్న రాత్రికే చేరుకున్నాయి. పిఠాపురం పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా తీర ప్రాంతం అధికంగా కోతకు గురి అయ్యేటువంటి కోనపాపేట, మూలపాపేట, ఉప్పాడ, అలాగే సుబ్బంపేట, పెరుమాళపురం వంటి ప్రాంతాల్లో అత్యధికంగా తీర ప్రాంతం కోతకు గురవుతూ ఉంటుంది. మరోవైపు 1996 సంవత్సరంలో నవంబర్ 4వ తారీఖున వచ్చినటువంటి తుఫాను కూడా దివిసి పెద్ద ఎత్తున విధ్వంసాన్ని సృష్టించింది. అప్పుడు కూడా ఈ యొక్క ప్రాంతంలోనే
ఈ సముద్ర కోత కూడా అధికంగా ఉంది. ఆ నేపథ్యంలో పూర్వ హిస్టరీని దృష్టిలో పెట్టుకుని వారంతా కూడా అధికార యంత్రాంగం సమాయత్తమైంది. ఇప్పటికే 175 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. సురక్షిత ప్రాంతాలకు తరలించి ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ఏదైతే అది 28వ తేదీ రాత్రిన ఈ తుఫాన్ తీరం దాడుతుంది. 28వ తేదీ అంటే రేపు సాయంకాలం వరకు చాలా పీక్ అవర్స్ అని చెప్పొచ్చు. ఈ సందర్భంలోనే పెద్ద ఎత్తున వర్షాలు పడే అవకాశం ఉంది. గాలి విండ్ పవర్ చూస్తే 40 కిలోమీటర్ల నుంచి ప్రస్తుతం 40 కిలోమీటర్ల విండ్ పవర్ ఉంది. ఇది 60 కిలోమీటర్లు చేరుకుంటుంది. తుఫాను తీరం దాటే సమయంలో విండ్ పవర్ అయితే కనుక అంటే గాలి తీవ్రత 100 కిలోమీటర్ల నుంచి 110 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హోర్డింగ్స్ కానీ లేకపోతే పెద్ద పెద్ద సెల్ టవర్స్ కానీ లేకపోతే ఎత్తైన కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ నిర్మూలించాలని చెప్పి ఇప్పటికే అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు శిథిలావస్థ భవనాలు 100 ఏళ్లు దాటినటువంటి పురాతన భవనాలు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా అందులో ఉన్నటువంటి ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పి అధికార యంత్రాంగం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. మరోవైపు ఏదైతే పునరావాస కేంద్రాలు అంటే ఒకవేళ ఈ భారీ అధిక వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవడం అలాగే వరదలు సంభవించడం ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వారిని సురక్షిత ప్రాంతాలైన పునరావాస కేంద్రాలకు తరలించినప్పుడు వారికి ఆహార పానీయాలు అందించడం కోసం తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పి అధికార యంత్రాంగం ఇప్పటికే ఏదైతే బియ్యం కావచ్చు, పప్పులు కావచ్చు, పాలు కావచ్చు, కూరలు కావచ్చు, ఇటువంటి సరుకులు ఏదైతే ఉన్నాయో వాటిని ముందస్తుగా అరేంజ్ తీసుకోవడం మొదలుపెట్టింది. అంటే ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇదండి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు వారు ఈ ప్రజలకు సహాయం చేయడానికి అండగా ఉంటూ ఉంటారు. వారిని కూడా రంగం సిద్ధం చేసింది. పిఠాపురంలో ఇప్పటికే 3 టీముల్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు యానం ఏదైతే పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం ఉందో పుదుచ్చేరి ప్రాంతం అక్కడ కూడా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాలు నేను రాత్రి చేరుకున్నాయి. దీన్ని బట్టి కేంద్రం ఇంత హై అలర్ట్ గా ఉందంటే పరిస్థితి తీవ్రత ఏ విధంగా ఉండబోతోందో అన్న అంచనా వేశారన్న విషయం మనకి ఈజీగా అర్థమవుతుంది. ప్రస్తుతం అయితే కనుక 3 జిల్లాల కలెక్టర్లు ఏదైతే కాకినాడ కలెక్టర్ కావచ్చు, అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కావచ్చు, లేదా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కావచ్చు, వీరంతా కూడా సంయుక్తంగా ప్రణాళిక రచిస్తున్నారు. ఒకవేళ తుఫాను తీవ్రత తుఫాను తీరం కనుక ఇక్కడే దాడితే కనుక ఎటువంటి చర్యలు చేపట్టాలి, ప్రాణ నష్టం కావచ్చు, ఆస్తి నష్టం కావచ్చు, ఇట్లాంటివి సంభవించకుండా ముందస్తుగా మనం కంట్రోల్ చేయడానికి ఎంతవరకు చర్యలు చేపట్టచ్చు అన్న దాని మీద పటిష్టమైన చర్యలు చేపడుతున్నారని చెప్పొచ్చు. రమణ. ఓకే, థ్యాంక్ యూ దత్తు.